కృష్ణరాజు గారు అకాల మరణం చెందటం చాలా బాధాకరం. గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే మంత్రివర్యులు వేణు గారు, సిపి ప్రసాద్ రాజు గారు, మంత్రి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ విశ్వరూప్ గారు, సివిల్ సప్లై మినిస్టర్ కార్మూర్ నాగేశ్వరరావు వెంటనే పంపించడం జరిగింది. ఇక్కడ ప్రభుత్వం తరపున సీఎం గారు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని, ఆయన మంచి సినిమాల్లో ఎన్నో కార్యక్రమాలు చేసి ఎన్నో వేషాలు వేసి ప్రజల్లో మంచి గుర్తింపు పొందిన రెబల్ స్టార్ కృష్ణరాజుగా ఎన్నో పాత్రలు పోషించి ప్రజల గుండెల్లో నిలిచిపోయిన వ్యక్తి కృష్ణరాజు గారు. మా జిల్లా వాసి, మా జిల్లాలో ఎంపీగా, కేంద్ర మంత్రిగా ఎన్నో సేవలు అందించిన గొప్ప మహనీయుడు కోల్పోవటం బాధాకరంగా ఉంది. సినీ ఫీల్డే కాకుండా రాజకీయ రంగంలో కూడా ఎప్పుడూ కూడా ఎవరిని కూడా మెప్పించిన మనిషి, సున్నితంగా చక్కగా అందరితోటి కూడా కలిసిపోయే మనిషి, పార్టీలకు అతీతంగా అందరితోటి ప్రేమగా ఉండే మనిషి. మరి ఆయనతో నాకు చాలా సన్నిహిత సంబంధం ఉంది. ఎందుకంటే ఎమ్మెల్యే కాలనీలో ఇద్దరం నైబర్స్గా పక్కన ఉండేవాళ్ళం. ఎప్పుడూ కూడా మంచి సూచనలు ఇచ్చేవారు. ఆయన మంచి మాటలు చెప్పేవారు. ప్రజలకి మేలు చేయాలనే దాంట్లో ముందుండే మనిషి. అలాగే సినీ రంగంలో కూడా ప్రతి వాళ్ళతోటి కూడా వాళ్ళ కష్టాల్లోనూ కూడా మంచి సూచనలు ఇచ్చి అందరినీ కూడా ఆదుకునే మనిషి. ఆయన అకాల మరణం చెందటం చాలా బాధాకరంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ తరపున మా మంత్రులందరూ కూడా రావటం జరిగింది. ఆయనకి శాంతి చేకూరాలని, ఆయన కుటుంబానికి ప్రకట సానుభూతిని తెలియజేస్తూ